లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్లోని 7 సెగ్మెంట్లలో ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునేందుకు V6 న్యూస్ పబ్లిక్ పల్స్ చేపడుతుంది. ప్రస్తుతం మనం ముదోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాము. ముదోల్ అసెంబ్లీలోని ఓటర్ల మనోగతం ఏంటి, ప్రధాన పార్టీలపై వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం బైన్సా వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి వారి మనోగతం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎట్లా ఉంది? ఇంతకుముందు ఉన్న ఎంపీలు ఎట్లా చేశారు? పార్లమెంట్లో ఈ ముదోలు ఏమన్నా డెవలప్ అయిందని అనుకుంటున్నారా? లేదు, డెవలప్ అయితే కాలే. ఎట్లా ఉన్నది అట్లానే ఉన్నది. వెనక ఎట్లా ఉండేనో అట్లానే ఉన్నది, అయిపోయి ఏం డెవలప్ కాలే. తెలంగాణ వచ్చినాక 2 ఎంపీలు వచ్చారు కదా, ఇట్లా ఏం కాలే. వాళ్ళు మంచిగా అయింది కానీ గరీబ్ వాళ్ళు వచ్చి ఏం కాలే. ఎట్లా ఉన్నారో అట్లానే ఉన్నారు. అంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం మేము చేయలేదా? ఏం ఉన్నోళ్ళకు పెద్దగా ఉన్నోళ్ళకి పెద్దగా చేసిండ్రు, చిన్నోళ్ళకి చిన్న కానీ ఏమున్నది, లేనోళ్ళకి ఏమన్నా ఇచ్చిందా? మరి అభ్యర్థులు వచ్చిపోయారా మీ దగ్గరికి పోటీ చేస్తారు? ఎవరు రాలే, ఇంకా బళ్ళు తిరుగుతున్నాయి, మా దగ్గరికి ఎవరు రాలేదు. మరి మీరు ఏమనుకుంటారు రైతులందరూ? రైతులందరూ ఇప్పుడు ఏమున్నది కదా అవగాహన, అందరూ అవగాహన చేసిన తర్వాత ఓటేస్తారు కదా, అవగాహన లేదు ఓటు వేయలేరు. ఇప్పుడు ఎంతో మంది ఎంపీలు వచ్చారు, పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు మీ ముదోలు అభివృద్ధి చెందిందా బైన్సా అంతా? అట్లేం కాలేదు. ఎప్పుడు వచ్చిన మొక్కం కూడా చూపేది మాకు. అరే ఇద్దా ఎంపీలు వచ్చి కూడా ఒక్కరు ఈ బైన్సా సిటీ కూడా రాలేదు ఎంపీ. అభివృద్ధి ఆయన గురించి ఏం చేయలేదు మాకైతే. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కొత్త చేసింది కానీ ఆయన గురించి ఏ ఫండ్ కానీ ఏం ఇయ్యదు ఇక్కడ. మీకు ఏమేమి అవసరం ఉన్నాయి మీ తానూరుకి? బాబా మస్తున్నది, ఎంపీ చేయకొచ్చిండ్రు. మస్తు రోడ్లు సరిగ్గా లేవు మాకు. చెరువు కట్ట తెగిపోయింది, ప్రాణ్ పాయింట్ రోడ్డు బరబర్ లేదు వీళ్ళకి అమ్మకెళ్ళి. మరి ఇప్పుడు పోయిన ఎంపీలు ఇవన్నీ పట్టించుకోలేదా? చెప్పట్నం ఇట్లా అన్ని చేస్తా అంటున్నారు, అయిపోయి అంతే, పేరేం లేదు. మరి పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మన బోనస్ అవి పడుతున్నాయా? ఏమి పడకొచ్చినాయి. మరి ఎట్లా ఈ కేంద్ర ప్రభుత్వము ఈ పంటల బోనస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇస్తుందా మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు? ఇంతవరకు అయితే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇయ్యలేదు బోనస్ వీనస్. అంటే ఇప్పుడు ఎంపీలు గతంలో పనిచేసిన వాళ్ళు మీ ఏరియాకి ఏమైనా వచ్చారా ఇట్లా? లేలే, అంతకైతే మా ఏరియాకు ఏ ఎంపీ రాలేదు, డెవలప్ చేయలేదు. ఇక్కడ 15-20 ఏళ్ళ నుంచి ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్ రైల్వే లైన్ వేస్తామన్నారు. మరి అది ఇప్పటిదాకా అయిందా? మీరు ఏమనుకుంటున్నారు? అదే సార్, మేము ఇంటనే ఉన్నాము. ఇప్పటిదాకా అయితే దాని ఏం పని కాలేదు, ఇంటనే ఉన్నాం. రైల్వే స్టేషన్ వస్తుంది అంటారు, పట్రీ వేస్తామంటారు, కానీ ఇప్పటిదాకా పని కాలేదు. ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, అభ్యర్థులు మీ దగ్గరకు వచ్చి ప్రచారానికి వస్తున్నారు. మరి వాళ్ళు ఏమైనా హామీలు ఇస్తారా మీకు? హామీలేం సార్, కాంగ్రెస్ ఇస్తుంది, మా మోదీ సర్కార్ అయితే ఏమి ఇయ్యలేదు. కాంగ్రెస్ ఇస్తుంది, బోనస్ ఇస్తాం, మా రైతులకు ఇట్లా చేస్తామని అంటున్నారు అంతే. ఇప్పుడు గతంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు చెప్పారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటారు. అంటే గత 10 ఏళ్ళల్లో మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు, వాళ్ళు ఇచ్చిరా లేదా? ఎట్లా ఉంది పరిస్థితి? బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇవ్వలేరు, మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఇప్పటి వరకు. ఆయన దానికోసం మా ఇక్కడ నుంచి ఓడిపోయాడు, బీఆర్ఎస్ ఇంటికి కూర్చున్నది. బీజేపీ వాళ్ళు సరే వాళ్ళు కూడా ఏం చేయలేరు, వృత్తిగా చెప్తున్నారు, చేసుడు ఏం లేదు, చెప్పుడే ఉన్నది. ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ బంద్ ఉంది, రైల్వే లైన్ లేదు, ఎయిర్పోర్ట్ చేస్తామన్నారు. ఇవన్నీ హామీలు నెరవేరినాయా? మరి ఎట్లా ఉంది? అన్ని పార్టీలు వచ్చి మేము అది చేస్తాము, ఆదిలాబాద్ పార్లమెంటును డెవలప్ చేస్తాం, అది ఇది అంటున్నారు. మరి ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఆదిలాబాద్లో? చెప్తున్నారు సార్, వస్తున్నారు, చెప్తున్నారు, ఎలక్షన్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని డిసైడ్ ఏం లేదు, దాన్ని చేసుడు లేదు, చాలు చేసుడు లేదు, అంతే. వట్టిగా ఎలక్షన్ అప్పుడు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే రైతులకు కూడా ఇట్లానే ఉల్లు మనాయించి వెళ్ళిపోతున్నారు. మరి పబ్లిక్ కూడా అట్లనే చేస్తున్నారు. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ చాలు కావాలా కదా, కాలేదు ఇంతవరకు. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, మరి ఓట్లల్లో మీరు ఏమనుకుంటారు? అందరు మీ ఏరియాలో ఏమనుకుంటారు? అంటే మీ రైతులు కానీ వాళ్ళంతా ఏమనుకుంటారు? ఇప్పుడైతే సార్ మా ఏరియాలో ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ బంద్ ఉంది, ఎయిర్పోర్ట్ లేదు. ఇప్పుడు ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూరు రైల్వే లైన్ వేస్తామన్నారు. అది వేస్తే ఈ ముదోల్ బైన్సా ప్రజలకు దగ్గర ఉంటుంది రైల్వే స్టేషన్. మరి మీరు ఏమనుకుంటారు అందరూ? అంటే అయితే మంచిగా ఉండేవి సార్, అందరూ లీడర్లు వస్తున్నారు, ఎమ్మెల్యే వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, కానీ ఎవరు కూడా ఇదివరకు ఎలక్షన్ వచ్చే ముందర వస్తున్నారు, అది చేస్తాం ఇది చేస్తుంటారు. ఇదివరకు రైలు చేసింది లేదు, అందరు ప్రజలకు సౌకర్యాలు ఉంటాయి సార్,
చేస్తేనే సౌకర్యాలు ఉంటాయి, చేయకుంటే చేస్తా అంటారు. ఎప్పుడు ఎలక్షన్ అయిపోయినా 10 ఏళ్ళ 5 ఏళ్ళ దాకా ఎవరు రారు. 5 ఏళ్ళ తర్వాత వస్తారు, ఇంకా మళ్ళీ ఇది చేస్తా అది చేస్తా అంటారు. చేసింది ఏముంది? అంతే. ఇక చూస్తున్నారు ప్రజలు ఎట్లా అయిపోయినారంటే జనాభా ఆయన చేస్తాడు ఈ చేస్తా అంటారు, ఎవరు కూడా చేస్తలేరు. చేసింది చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఇదివరకు 9.5 ఏళ్ళు పరిపాలించింది, అది కూడా అట్లా చేసింది. ఏం చేసింది? 1000 కోట్ల ఉద్యోగాలు చనిపోయింది, పిల్లగాళ్ళు యూత్ అంతా చనిపోయింది ఉద్యోగం కోసం. కోట్ల కావాలి దోసుకున్నారు, కానీ ఎవరికేం జనాలకు లాభం లేదు. ఇప్పుడు గతంలో ఉన్న ఎంపీలు మంచిగా చేసిరా లేదా మొన్నటి ఎంపీ మంచిగా చేసిండా అట్లా ఎట్లా? ఇప్పుడు ఒక తెలంగాణ రాగానే ఫస్ట్ టీఆర్ఎస్ ఎంపీ ఉండే, తర్వాత బీజేపీ ఎంపీ ఉండే. మరి ఎట్లా ఈ ఇద్దరు ఎంపీలు కానీ గత 15 ఏళ్ళ నుంచి ఎంపీలు వస్తున్నారు పోతున్నారు, అభివృద్ధి జరిగింది అనుకుంటారా లేదా? ఏం సార్ జరిగింది అభివృద్ధి? ఇదే కనిపిస్తుంది అభివృద్ధి. జరిగింది ఏముంది? వెనకడిది ముంగడిది వెనకడిది అంతే ఉంది. జనాలు ఆడో అన్నీ ఉన్నారు. కాక ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, మీ ఊర్లో రోడ్లు మంచినీటి సౌకర్యం ఏమన్నా పోరాదు, ఇప్పుడు రారాదు. ఆనకాలం రోడ్డు తెగిపోయానంటే మేము అట్టే గుట్టకు ఇక్కడనే మైసే ఇక్కడనే ఆ బాయ్ అటే నీళ్ళాడుతుంది. ఇక అటే ఉండే పిల్ల బతుకుతే బతికిన గతే, లేకుంటే పోయితే అటే పోయిన గతే. సౌకర్యాలు లేవు. గాడకి ఇంత ఆగున్నదైతే పూలు కట్టలేదు. ఇప్పటికి ఏం చేస్తాం? ఆదిలాబాద్ డిస్టిక్ రాలేదా ఎంపీలు? గతంలో చేసిన ఎంపీలు ఇప్పటిదాకా ఎంపీలు రాలేనా? ఎంపీ ఎక్కడ? మా ఊరైతే ఇప్పుడు ఎంపీది ఇప్పటిదాకా ఎంపీది మొకంబి చూడలే. వచ్చిన ఇక్కడ బెల్తరడా అక్కడ పల్లెలు గుర్తున్నాయి వాళ్ళకు, ఎంపీలకు. వాళ్ళకు చెప్పమను, వాళ్ళకన్నా ఎంపీలు నిలబడ్డాడు. నేను ఆ ఊరికి వచ్చిన ఆడ ఒక 10,000 నేను ఫండ్స్ ఇచ్చానని ఒక ఎంపీ లేదు. అలాగే ఏం చేస్తాం? ఓట్లు వేసుడు కూడా దాంట్లోకి వాళ్ళకు. ఏం సౌలతులు కావాలా? మాకు సౌలతులు అన్ని సౌలతులు ఏమన్నా సద్య రోడ్లు, బస్సులు, అల్లీలు, చెరువులు, కుంటలు కానీ గింత ఇస్తే సాలలు. వాళ్ళే మన ఇల్లు మీద ఇల్లు కట్టియాలు, మనం ఇళ్ళ మీద మేము ఉండం. కుంటలు గింటలు అంటే రాష్ట్ర ప్రభుత్వమే కదా, మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలుసా నీకు? కేంద్ర పథకాలు అంతా తెలుస్తాయి. కేంద్ర పథకాలలో ఇప్పుడు రోడ్లు పెట్టాలా? రోడ్లు ఆన్లైన్లో పనసు లేదా? మరి అదే ఎక్కడ పోయినాయి? ఒక చెరువు కుంటలో అలా తడ ఇది లేవా? సిసి రోడ్లు అవి ఉన్నాయి, ఆలే ఇచ్చేటి అంతా సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మా కాపోడు దాట ఒక్క కుంటల వెనక 250 రూపాయలు కట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్. అయితే మరి ఆ పైసలు ఎక్కడ పోతున్నాయి? వాళ్ళు ట్యాక్స్ లేకుంటే మరి కోసుకుంటారా? మరి మహారాష్ట్రకి ఇప్పుడు 200 ఎక్కువ ఉంటుంది ధర, ఇక్కడ 200 తక్కువ ఉంటుంది. 250కి మనం పెట్రోల్ కోసుకుంటారు వాళ్ళు. అన్న మీరు ఇక్కడ ఏం పని చేస్తారు గంజిలో? ఇప్పుడు హమాలీ వర్కర్గా పనిచేస్తాను. ఇప్పుడు ఏదైనా పార్టీ మాకు సపోర్ట్ ఉంటే దానికి మేము సపోర్ట్ ఉంటాము. ఇప్పటివరకు ఏది పార్టీ సపోర్ట్ లేదు, ఏది లేదు, బెనిఫిట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, బోనస్ లేదు, ఏమైనా అయితే ఏది లేదు. మాకు ఏమైనా ఏ పార్టీ అయినా సాయం చేస్తే ఆ పార్టీకి మాది ఓటేస్తాం. మరి అభ్యర్థులు ఇప్పటివరకు వచ్చి కలిసిరా? ఇక్కడ గంజిలో ప్రచారం చేసారా? చేయలేదు. ఏం సాయం అంటే ఏం కావాలని కోరుకుంటున్నారు? హమాలీలకు ఉద్యోగం రావాలి, ఏదన్నా చిన్న ఉద్యోగం ఏదో ఒకటి ఉద్యోగం ఇస్తే మంచి బాగుపడుతుందని అనుకుంటున్నామండి. ఇంతకుముందు వీళ్ళు ఎన్నికలప్పుడే వస్తారా లేకపోతే వట్టప్పుడు కూడా ఈ ఎంపీలు కానీ ఎప్పుడే వస్తారు, ఏది చేయరు. ఎన్నికలు వస్తారు, తర్వాత ఏం చేయరు, అడుగుతారు అంతే, వెళ్ళిపోతారు, చేస్తా అంటారు, ఏది చేయరు. ఇప్పుడు ఏ ఎన్నికలు జరుగుతున్నాయి తెలుసా మీకు? ఎంపీ ఎలక్షన్. మరి అభ్యర్థులు మీ ఏరియాలకు వచ్చి ప్రచారం చేస్తుర్రా? లేదు లేదు, ఇప్పటివరకు ఎవరు రాలేదు. మీరు ఇంతమంది ఎంపీలను చూసారు కదా, ఇప్పుడు గత 30 ఏళ్ళుగా ఆదిలాబాద్ పార్లమెంట్ అభివృద్ధి ఎట్లా ఉంది? ఆదిలాబాద్ పార్లమెంట్ ఇప్పటివరకు వెనుకబడి ఉన్నది. ఏం అభివృద్ధి కావాలని కోరుకుంటారు? ప్రతి ఒక్క అభివృద్ధి కావాలి. ప్రతి ఒక్క అభివృద్ధి కోసమే మనం ఎంపీని గెలిచి తెస్తాము. ఏమేం కావాలంటే ఇప్పుడు ఆర్మూరు, నిర్మల్, ఆదిలాబాద్ రైల్వే లైన్ వేస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి ఆ రైల్వే లైన్ పరిస్థితి ఎట్లా ఉంది? కాలేదు, ఇప్పటివరకు కాలేదు పరిస్థితి. ఇప్పటివరకు ఆ రైల్వే రాలేదు, ఏం రాలేదు. రోడ్లు చాలా బాగా లేకుండా ఇప్పటివరకు బాగా లేవు. మరి మీ గెలిచిన ఎంపీలు అభివృద్ధి ఇక్కడ నియోజకవర్గంలో తిరుగుతారా? ఎన్నికలు ఉంటేనే వస్తారు, పోతారు, పట్టేప్పుడు రారు. ఆదిలాబాద్ మీ ఎయిర్పోర్ట్ అయితే లేదు, ఎయిర్పోర్ట్ చేయాలని చేసారు ఎయిర్పోర్ట్ కొరకు, అది కాలేదు. ఎయిర్పోర్ట్ కొరకు ఇంతకు ముందు చెప్పారు ఎయిర్పోర్ట్ అవుతుంది ఇక్కడ అని, ఇప్పుడు కాలేదు. నిజామాబాద్ అవుతుంది అని చెప్పారు, ఆదిలాబాద్ అవుతుంది అని చెప్పారు, మనం ఎక్కడ కాలేదు ఎయిర్పోర్ట్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా రుణాలు కానీ అట్లాంటివి ఏమైనా వస్తున్నాయా? లేదు, ఏం రుణాలు అసలు లేవు. రుణాల గురించి ఏమీ లేవు. మరి మీరు ఏం కోరుకుంటారు? ఏమన్నా గెలిచి మంచి పార్టీ వస్తే ఏమన్నా చేస్తుందన్నట్లా కోరుకుంటున్నాం. ఇట్లా ఈ బైన్సా మండలం కానీ ఈ ముదోళ్ళ రోడ్ల అభివృద్ధి కానీ వాటర్ సౌకర్యము ఇవన్నీ ఎట్లా ఉన్నాయి సౌలతులు? వాటర్ సౌకర్యం కొరకు అది పైపులు వేశారు, కానీ ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు చాలు కాలేదు. ఇప్పటి వరకు చాలు ఎప్పుడైతుంది ఏమో తెలియదు.
రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? రోడ్ల పరిస్థితి అట్లనే ఉన్నది, ఎట్లా ఉన్నది మున్పు అట్లనే ఉన్నది. అది పైపుల కొరకు తవ్వేసారు, అట్లనే ఉంచారు, ఇప్పటిదాకా ఏం పరిస్థితి లేదు. तरक्की कैसा है आदिलाबाद पार्लियामेंट में? अभी तो कुछ भी फिलहाल कांग्रेस हुकूमत है ना, अब तरक्की होंगी यहाँ से। पहले तो कुछ भी तरक्की नहीं है, रोडों के पूरा बदरा बोल के पूरे रोडों की पूरी ये कर दिए, गाड़ियों को प्रॉब्लम हो रही है, व्हीकल्स पूरे खराब हो जा रहे। सेंट्रल में 2 करोड़ के नौकरी दे तुम बोल के हुकूमत बोले, ये 2 करोड़ का नौकरी दिए क्या? कौन बोले? 2 करोड़ नौकरी कि सेंट्रल गवर्नमेंट में ऐसा हुकूमत करे से जो पार्टी बोली ना, बीजेपी हुकूमत, उन्होंने तो कुछ भी नहीं दिए, उनके एरिया में कुछ भी नहीं कर सके, तो यहाँ हमारे तेलंगाना में उन्होंने क्या करेंगे? पूरे झूठे वादे, 1 लाख अकाउंट में डालते बोले आए क्या? 15 लाख बोले, 1 लाख बोले, और हर एक के गैस सस्ता बोले, पेट्रोल की कमी बोले, कुछ भी नहीं हुआ। फिर भी ये हमारे जो चीफ मिनिस्टर साहब है ना, इन्हों आके लेडीज़ को टिकट फ्री करे और गैस को 500 रुपये दे रहे उन्होंने, और आगे जेते करण का बिल भी हो गया कम, एकदम 0 आ रहा करण बिल। ये कांग्रेस हुकूमत पे अच्छा रहा, बाकी के ये बीजेपी हुकूमत में तो पूरा लॉस है। पार्लियामेंट में आदिलाबाद से निर्मल आरमूर तक रेलवे लाइन बनते बोले और एयरपोर्ट भी बनाते बोले, लास्ट 10 साल से कैसा है तरक्की? कुछ भी तरक्की नहीं है सर, कुछ भी तरक्की नहीं है। अब ये कांग्रेस हुकूमत आई तो हर जगह होता, लेकिन ये बीजेपी हुकूमत में कुछ भी नहीं है। 10 साल में कुछ नहीं कर सके तो या अब क्या करेंगे? अब तो खाली झूठे वादे हैं पूरे, हम ऐसा करेंगे, हम वैसा करेंगे, कुछ भी नहीं कर रहे, पूरा लास। అమ్మ ఈ ఎన్నికలు వచ్చినాయి కదా, ఈ ఎన్నికలు తెలుసా మీకు? ఎంపీ వచ్చినాయి కరెక్టే, కానీ ఎవరు బి మాకు సాయం చేయకొచ్చిండు, ఎక్కడ బి మేము ఇది చేయకొచ్చినాము. ఈడ కాదు ఆడ హైదరాబాద్లో బతుకుతున్నాం మేము. చెరువు తెగిపోయింది, మాకు పొలాలు లేవు, ఏం లేవు, ఉన్నది 1/2 ఎకరం అంతే, ఇల్లు లేవు, ఏం లేవు, మేము అక్కడ బతుకుతున్నాం సార్. ఒకటే బిడ్డ నాకు, అంతే, కానీ ఏం చేయాలి ఇక? మరి వీళ్ళన్నీ మేము పేదోళ్ళకన్నీ మంచి చేస్తున్నామని చెప్తున్నాయి కదా పార్టీలు. చెప్తున్నారు సార్, చెప్తే వేస్తున్నారు, నమ్ముకొని వేస్తున్నారు, మళ్ళీ ఏం లేదు. ఇక ఏమున్నది సార్? అంటే ఎన్నికల పెద్దలది ఉన్నది కానీ చిన్నది ఏం లేదు సార్. వీళ్ళు ఎన్నికల వచ్చినప్పుడు ఈ పార్టీలు పోటీ చేసేటోళ్ళు వీళ్ళంతా నాయకులు వచ్చి మీకు హామీలు ఇస్తారు కదా, మరి మళ్ళా వాళ్ళ హామీలను నెరవేరుస్తలేరా? ఏం నెరవేరుస్తున్నారు సార్? ఇస్తాం చాలు, ఇప్పుడు ఇస్తాం, ఎలక్షన్లు వచ్చినప్పుడు అంటారు, మళ్ళీ ఎవరికి ఎవరు కానారు సార్. మాకైతే పేదోళ్ళకి ఎవ్వరు కనకొచ్చిండు సార్, అస్సలే కనకొచ్చిండు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ అభివృద్ధి చెందిందని భావిస్తున్నారా? అభివృద్ధి అంటే ఈ ప్రాంతానికి తెలియని పరిస్థితి ఉంది. 2014లో రకరకాల హామీలతో అవినీతి రహిత భారతదేశం సృష్టిస్తా, పునర్నిర్మిస్తా అని చెప్పేసి దేశంలో అధికారులకు వచ్చిన మోడీ గారు ఈ 10 ఏళ్లలో దేశంలోని అత్యంత వెనుకబడ్డ జిల్లా, వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడమే కాకుండా 10 ఏళ్లుగా రకరకాల హామీలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు చొరవ చూపలేదు, పట్టించుకోలేదు. గతంలో ఇక్కడ స్థానిక బీజేపీ ఎంపీ ఉండే, కానీ ఈ ప్రాంతం అభివృద్ధికి ఎటువంటి పట్టింపు లేవు. వాళ్ళైనా ఏం చేస్తారు? ఈ నీరో టైపు ఏదైతే ఆలోచనలు ఉంటాయో మోడీ గారు ఈ వెనుకబడ్డ ప్రాంతం మీద వివక్ష చూపించింది కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని చెప్పేసి సగటు ఆదిలాబాద్ ప్రజలుగా భావిస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ వయా నిర్మల్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ అన్నారు, ఎయిర్పోర్ట్ అన్నారు, అది మూతబడ్డ 30 ఏళ్ల కింద మూతబడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ అన్నారు. ఇట్లాంటి పరిస్థితిలో వీటి పరిస్థితి ఎట్లా ఉంది? మొన్న దాదాపుగా ఒక 2 నెలల కాలంలో 2 నెలలు అవుతుంది దాదాపుగా మోడీ గారు వచ్చి ప్రధానమంత్రి హోదాలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల శంకారం ఊదిన తర్వాత కొంచెం అభివృద్ధి డెవలప్మెంట్ పనులను ఓపెనింగ్ చేస్తూ ఆయన ఆదిలాబాద్కు చేసిన సందర్భంలో కూడా 10 ఏళ్ళుగా చెప్పిన మాటని మళ్ళీ చెప్పేయండు. ఇప్పుడు ఆదిలాబాద్ టు ఆర్మూర్ వయా హైదరాబాద్, ఆర్మూర్ వయా డైరెక్ట్ హైదరాబాద్ ఏదో రైల్వే లైన్ ఉందో 10 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వంలో అది నోచుకోలేదు, ఎటువంటి ఫౌండేషన్ పడలేదు. ఒకటి అయితే తెలంగాణలోని విభజన చట్టం హామీలలో ముఖ్యంగా ఆదిలాబాద్కు ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ రావాలా, అది ఇప్పటిదాకా అది ఇవ్వలేదు. ఇవ్వకపోవడం కాకుండా దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో 100 సైనిక్ స్కూళ్ళు, 100 కేంద్రీయ విద్యాలయాలు పెట్టిన ఈ బీజేపీ ప్రభుత్వము మా తెలంగాణ ప్రాంతానికి, మా ఆదిలాబాద్కి ఎందుకు ఒక్క కేంద్రీయ విద్యాలయం, ఒక నవోదయ విద్యాలయం, ఒక సైనిక్ స్కూల్ ఎందుకు ఇవ్వలేదో అని ఇక్కడి ప్రజలుగా ఈ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే అదే కాదు, ఈరోజు సిమెంట్ పరిశ్రమ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పిపోయింది, కానీ 10 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాడు, కానీ ఇప్పటి వరకు అది పునరుద్ధరణకు నోచుకోలేదు. దానితో పాటు ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు పేపర్ మిల్లు ఉన్నది, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఏమిటి కూడా పరిష్కారం చూపెట్టడానికి ఈ మోడీ ప్రభుత్వానికి మా ప్రాంతం మీద శ్రద్ధ లేదని చెప్పేసి, మా ప్రాంతానికి నిత్యం నిర్లక్ష్యం చేసేయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు కానీ, నిరుద్యోగులకు
ఉపాధి అవకాశాలు కానీ కేంద్ర సర్కార్ పట్టించుకోలేదనుకుంటారు. అంటే వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి మీరు నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా అవినీతి రహిత భారతం పేరుతో అలాగే మేము ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోడీ గారు 2014లో మా నిరుద్యోగులకు హామీ ఇచ్చి దేశంలో అధికారంలోకి వచ్చిండు. ఈరోజు మా 2 కోట్ల ఉద్యోగాలు అటు ఓను మాకు ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్మీ రిక్రూట్మెంట్ కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్మెంట్ కావచ్చు, లక్షల ఉద్యోగాలు రైల్వేలో, అలాగే బిఎస్ఎన్ఎల్లో, అలాగే ఆర్మీలో మాకు గతంలో ఉద్యోగాలు ఉంటుండే. అగ్నిపత్ పేరుతో మా నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు తల్లిండు. అగ్నిపత్ పేరుతో వాలంటరీ రిక్రూట్మెంట్ల పేరుతో ఈరోజు దాన్ని ఆర్మీ వ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు పక్కన పెడితే ఈరోజు చాయ్ వాలా పేరుతో ఈ దేశంలోకి అధికారులకు వచ్చిన మోడీ ఈరోజు రైల్వే స్టేషన్లలో నిరుద్యోగులకు సమోసాలు అమ్ముకోమని చెప్పే పరిస్థితి ఈరోజు ఈ దేశంలో మోడీ గారి ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని ముదోల్ అసెంబ్లీ ఓటర్లు చెప్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నా వాటిని అమలుపరచడంలో చిత్తశుద్ధి కనబరచడం లేదని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి మార్పు కోరుకుంటామని ముదోల్ అసెంబ్లీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, బైన్సా నుంచి.